డిఫరెంట్ స్టోరీ. ఇందులో యాక్టింగ్ గురించి అడగద్దు, ఎందుకంటే ఈ సినిమా వచ్చేసి దేవుళ్ళ సినిమా. ఎలా నటించాడో అలా నటించాడు. ఈ సినిమా వచ్చేసి యూత్ కి కొత్త జనరేషన్ సినిమా, ముసలి వాళ్లకు పురాతన దేవుళ్ళ సినిమా. అలా తీశాడు సినిమా. 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేశాడు. మనోజ్ అన్న యాక్టింగ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త విలన్ పుట్టుకొచ్చాడు. టాప్ 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 నెంబర్ 1 లోకి వెళ్ళిపోయాడు. తేజ సజ్జా వచ్చేసి ఇంకో 2 సినిమాలు ఇలాగే తీసాడు అనుకో, టాప్ 10 హీరోలో జాబితాలో పక్కా కూర్చుంటాడు భయ, పక్కా కూర్చుంటాడు. ఎందుకంటే తేజ సజ్జా సినిమా స్టోరీలు చాలా విభిన్నంగా పెంచుకుంటున్నాడు. వేరే హీరోలు ఏ సినిమాలైనా ఏ ఒక్క షాట్ అయినా వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో ఏ ఒక్క షాట్ మిస్ కాలేదు, మొత్తం గూస్ బంప్స్. యూత్ కి వచ్చేసి కొత్త జనరేషన్ సినిమా ఇది. మనోజ్ వచ్చేసి డిఫరెంట్ క్యారెక్టర్. అదే ఈ స్టోరీని బట్టి మనోజ్ ని ఎట్లా ఎంచుకోరో తెలియదు, కానీ స్టోరీ బాగుంది. మనోజ్ లుక్, యాక్టింగ్ మొత్తం జీవించిండు. ఇలాంటి విలన్ తెలుగు ఇండస్ట్రీలో లేడు అనిపించేలా తీశాడు సినిమా. ఇప్పుడు కొత్త విలన్ మళ్ళీ దొరికేశాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ.